ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత చాలా మంది అయితే నా దగ్గరకు వచ్చి అడిగారు, బ్రో నేను కూడా సీఏ చేస్తాను. అట్ ద సేమ్ టైం వాళ్ళందరూ అడిగిన కామన్ క్వశ్చన్ ఏంటంటే, బ్రో వాట్ ఇఫ్ ఐ కాంట్ బి ఏ సీఏ, నేను సీఏ క్లియర్ చేయలేకపోతే నా పరిస్థితి ఏంటి, ఓన్లీ బీకామ్ డిగ్రీతో నేను సర్వే అవ్వగలనా అని చాలా మంది అయితే అడిగారు. సో దీనికి ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. సరే, మీరు సీఏ స్టార్ట్ చేశారు అండ్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మీరు ఏం చేశారంటే గివ్ అప్ ఇచ్చేశారు. సో చేయలేనని చెప్పేసి వదిలేశారు. అండ్ మీ దగ్గర ఉన్న ఏదైతే గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంటుందో, లైక్ బీకామ్ ఏదైతే అది, దాంతో ఒక జాబ్ అయితే ఫైండ్ చేసుకున్నారు, జాబ్కి వెళ్ళారు. సో ఇంకా అక్కడతో అయిపోయినట్టేనా, అంతేనా అని మీరు అడిగితే నేనేం చెప్తానంటే, ఒకవేళ మీ దగ్గర నిజంగా స్కిల్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం మీకు కొత్త ఐడియాస్ ఉన్నాయి, న్యూ థాట్స్ ఉన్నాయి, మంచి కమ్యూనికేషన్ ఉంది, సో ఇలా మీరు ఖచ్చితంగా ఉంటే, మీ దగ్గర మంచి థాట్స్ ఉంటే, మీకు కొత్త ఐడియాస్ ఉంటే మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు. ఎందుకంటే ఒక సర్టెన్ లెవెల్ తర్వాత డిగ్రీ ఈజ్ నథింగ్. ఏ కంపెనీ కూడా డిగ్రీ కన్సిడర్ చేయదు ఎక్సెప్ట్ స్కిల్స్ మీ దగ్గర ఉన్న టాలెంట్, మీ కమ్యూనికేషన్ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి. నేను ఒక స్టార్ట్అప్ లో వర్క్ చేస్తున్నాను, అట్ ద సేమ్ టైం అదే స్టార్ట్అప్ లో చాలా మంది హెడ్స్ తో నేను డీల్ చేస్తూ ఉంటాను అనమాట. అందులో ఒక్క హెడ్ కూడా సీఏ కాదు, ఒక్క ఫైనాన్షియల్ హెడ్ కానీ లేదా ఒక్క డివిజనల్ హెడ్ కానీ ఎవ్వరూ కూడా మంచి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే లేదు, కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళు టాప్ పొజిషన్స్ లో ఉన్నారు. సో సీఏ చేస్తేనే నేను ఫైనాన్స్ లో ముందుకెళ్తాను, లేదు సీఏ చేయకపోతే నేను అవ్వలేదు, ఇదైతే ఇట్స్ కంప్లీట్ బుల్షిట్. ఏదైనా సరే ఒక సర్టెన్ లెవెల్ తర్వాత మీ దగ్గర ఉండే స్కిల్, టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సీఏ కంప్లీట్ చేసేస్తే ఇట్స్ గుడ్ అండ్ ఫైన్. ఒకవేళ కంప్లీట్ చేయలేకపోతే నేను ఫైనాన్స్ ఫీల్డ్ లో ముందుకెళ్ళలేను అని మీరు అనుకుంటే ఇట్స్ అ రాంగ్ పర్సెప్షన్.